2025లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏదైనా ఉందంటే అది కేవలం 'కాంతార' అని చెప్పొచ్చు. రీసెంట్‌గా చాలా సినిమాలైతే రిలీజ్ అయినాయి గానీ, ఏదైనా సినిమా మనం చూస్తున్నప్పుడు అందులో ఇన్వాల్వ్ ఎంతవరకు అవుతున్నామో అది మనకి మనసుకే తెలుస్తుంది. అలాగే 'కాంతార' చూసే కొద్దీ ఆ సినిమాలో మనం లీనమైపోతాం. అది నా ఒపీనియన్. సినిమా చూస్తున్నామా అంటే చూస్తున్నామని కాదు. ఆ సినిమాలో మనం ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నాం. ఒక సినిమా చూస్తూ ఉంటే ఆ సినిమాని మనం సినిమాలా కాకుండా అందులో ఒక పాత్రలో మనం ఇన్వాల్వ్ అవుతున్నట్టు ఉంటే ఎలా ఉంటది? ఈ సినిమా చూస్తే అలాగే ఉంటది. ఒక్కొక్క పాత్ర, ఒక్కొక్క సన్నివేశం చూస్తూ ఉంటే, ఒకవేళ ఇంతకుముందు ప్రపంచం ఇలా ఉండేదేమో, పూర్వ నాగరికత ఏదైతే ఉందో, ఇట్లాగే ఉండేవాళ్ళేమో మనుషులు అనిపించే విధంగా ఉంటుంది. సినిమా చూసే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని సినిమాలు మనం చూస్తా ఉంటే, ఆ సినిమాలో అబ్బా! ఇలా కాకుండా ఇలా తీసుంటే బాగుండే అని మన మనసుకు అనిపిస్తా ఉంటది. ఈ సినిమా చూసే కొద్దీ కూడా అర్రె! ఎలా తీశాడురా! విజువల్ ఎఫెక్ట్స్ సూపర్‌గా ఉండాయిరా! అనే విధంగానే ఉంది. అసలు క్లైమాక్స్ సీన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా స్టార్టింగ్ ఎంత ఇంపార్టెన్సో, సినిమా ఎండింగ్ కూడా అంతే ఇంపార్టెన్స్. సినిమా స్టార్టింగ్‌లో ఒక 15 మినిట్స్ ఉంటది భయ్యా! నెక్స్ట్ లెవెల్ అనమాట. సినిమా అలాగే క్లైమాక్స్ కూడా అసలు దాని గురించి చెప్పవసరం లేదు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. 100% డామ్ ష్యూర్. ఇప్పటివరకు మనం జెన్యూన్ కలెక్షన్స్ అయితే ఎంతమంది చెప్పారో తెలీదు కానీ, ఈ మూవీకి ఖచ్చితంగా ఎన్ని క్రోర్స్ చెప్పినా అదంతా ఒరిజినల్ రివ్యూనే. 100% ఒరిజినల్ రివ్యూనే. కానీ ఈ సినిమాలో ఒక్కొక్కళ్ళ పాత్ర ఇన్వాల్వ్‌మెంట్ ఉందండి. సూపర్ అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో రిషబ్ శెట్టి గారి పాత్ర మీకు తెలిసిందే కదా! 'కేవు కేక'. తర్వాత రుక్మిణి వాసంత్, జయరాము, గుల్షాన్ దేవై, కిషోరు, రాకేష్ పూజారి, ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్, ప్రకాష్ తుమ్మాయినంద్ వీళ్ళ పాత్రలైతే బాగా కీలకం అనమాట ఈ సినిమాలో. వీళ్ళ పాత్రలు తగ్గట్టుగా యాక్టింగ్ సూపర్ చేశారండి. సినిమా అయితే వేరే లెవెల్‌లో ఉంటది. ఖచ్చితంగా సినిమా అయితే అందరూ చూడండి. ఒక సినిమాని ఎగ్జిక్యూట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ చేయాలంటే చాలా కష్టం. అలాగే చూడాలన్నా ఈ సినిమాని ఇంకా థియేటర్‌లో ఎవరు చూడకపోతే గనుక ఖచ్చితంగా థియేటర్‌లోనే చూడండి భయ్యా! ఎందుకంటే థియేటర్‌లో చూస్తే ఉంటది. గూస్ బంప్స్ ఉంటదనమాట. యాక్షన్‌కి యాక్షనే, థ్రిల్లర్‌కి థ్రిల్లరే. అసలు మామూలుగా ఉండదు. అరుపులే సినిమాలో. దయచేసి కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ని అప్పుడే ఎంకరేజ్ చేయమాకండి. మేబీ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. కొన్ని సైట్స్‌లో ఆల్రెడీ మూవీ అయితే రిలీజ్ అయింది. బట్ మనం అలా కాకుండా థియేటర్‌లో వెళ్లి చూస్తే హీరో ఏదైతే కష్టపడ్డాడో ఆ కష్టానికి ప్రతిఫలం అతనికి దక్కుతుంది. ఏదైతే మనం డబ్బులు పెట్టి సినిమా చూస్తామో దానికి సాటిస్ఫాక్షన్ మనకే ఉంటది. ఎందుకంటే థియేటర్‌లో వచ్చే సౌండు, మనతో పాటు ఉన్న మన ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ విజిల్స్ ఇవన్నీ తలుచుకుంటే భయ్యా గూస్ బంప్స్ అనమాట.